సీక్వెల్స్ వస్తున్నాయి అంటే ఏ ఇండస్ట్రీలో అయినా బోలెడంతా ఎక్సైట్మెంట్ జోష్ కనిపిస్తుంది. టిల్లు వస్తున్నాడు సీక్వెల్ సినిమాతో అన్న వెంటనే అబ్బబ్బబ్బబ్బా అసలు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. అండ్ ఒక రకమైన జోష్ స్పార్క్ కనపడింది టాలీవుడ్లో. దాని తర్వాత మళ్ళీ అంతా సైలెంట్ యాజ్ యూజువల్ నార్మల్. ఇప్పుడు ఇస్మార్ట్ వస్తున్నాడు సీక్వెల్తో అన్న వెంటనే తిరిగి మళ్ళీ అదే జోష్ అసలు కనిపిస్తోందా? తీసుకొస్తాడా ఇండస్ట్రీకి అదే జోష్? మార్చి ఎండుకు వచ్చి టిల్లు చేసిన రచ్చ అంత ఇంత కాదు. టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చింది. కొందరు టిల్లు 1 అంత కిక్కివ్వలేదు అన్నారు. మరికొందరు టిల్లు 2నే బాగుంది అన్నారు. మొత్తంగా టిల్లు స్క్వేర్ ను బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ఏకంగా 135 కోట్లను రాబట్టింది. ఈసారి సమ్మర్ సీజన్ లో తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని వసూళ్లను అయితే అందించింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జూన్ లోనే తిరిగొస్తానంటున్నాడు. 2019లో కంటే కూడా ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాను అంటున్నాడు. టాలీవుడ్ లో టిల్లుకు ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్మార్ట్ కు ఉంది. మే 15 ఇస్మార్ట్ శంకర్ బర్త్డే. అందుకే డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనగానే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ సీక్వెల్ లో ఉండనున్నాయి అనేది టీజర్ చూస్తే అర్థమవుతోంది. డబుల్ స్మార్ట్ కూడా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో క్లిక్ అయితే మాత్రం టాలీవుడ్ కు మరో 100 కోట్ల సినిమా అందివచ్చినట్లే. 5 years బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయినప్పుడు అబ్బబ్బబ్బ టాలీవుడ్ మొత్తం ఊగిపోయింది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ మొత్తమే కాదు ఫ్యాన్స్ తో సహా ఇస్మార్ట్ శంకర్ కి బ్రహ్మరథం పట్టారు. మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ వస్తుంది అంటే ఇస్మార్ట్ గర్ల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పట్లో హీరోయిన్స్ కి కూడా జనాలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. డ్రీమ్ గర్ల్స్ అంటూ యువత మొత్తం మోసేశారు హీరోయిన్స్ కి. మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో ఇప్పుడు సీక్వెల్ సినిమాలో రాబోతున్న ఇస్మార్ట్ గర్ల్ మారనుందా? కొత్త హీరోయిన్ కూడా ఇదే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ కు క్రేజ్ ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ అల్టిమేట్ ఎనర్జీని నిధి అగర్వాల్, నభా బాగా బ్యాలెన్స్ చేశారు. అందుకే ఇస్మార్ట్ గర్ల్స్ గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసారి మరో నయా ఇస్మార్ట్ గర్ల్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు పూరి. ఆమె ఎవరో కాదు, బిచ్చగాడు 2 హీరోయిన్ కావ్య థాపర్. ఈగల్, ఊరు పేరు భైరవకోన లాంటి చిత్రాల్లోనూ మెరిసింది. టాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం చూస్తోంది కావ్య థాపర్. ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్లే లెక్క. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో డబుల్ స్మార్ట్ కూడా దుమ్ము రేపితే మాత్రం కావ్య థాపర్ తెలుగులో మరింత బిజీ కావడం ఖాయం. పైగా డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుండడంతో కావ్యకు మరింత కలిసొచ్చే అంశం.